సార్ ఇలా రండి. బాబు సోమకృష్ణ వారు స్వస్తిక్ పెయింట్స్ సత్యరెడ్డి గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. స్వస్తిక్ పెయింట్స్ సత్యరెడ్డి గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. గజమాలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే బలరామకృష్ణ గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. సార్ గన్నం పల్లరాజు గారు ఒక మాట చెప్తున్నారు, లైన్లో రండి. సతీష్ బాబు గారి సన్మాన మహోత్సవం దిగ్విజయంగా జరుగుతుంది. దయచేసి సత్కారం చేసేసిన వారు దయాస్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. దయవుంచి ఆ డయాస్ ఖాళీ చేయండి. ఎవరైతే కూర్చున్నాం మిగతా వారికి అవకాశం ఇవ్వాలి. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఉన్నారు, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈపీఆర్టీ సేవారంగ తపస్వి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదని, ప్రజల అభివృద్ధి నిజమైన అభివృద్ధిని విశ్వసించిన మీరు శ్రీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్థాపించి కాకినాడ కేంద్రంగా విద్య, వైద్యం, సామాజిక సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా తపస్సుగా సమాజ సేవకు మారు పేరుగా చిరునామాగా నిలిచారు. ప్రజా సంక్షేమం కోసం మరింత విస్తృతంగా పనిచేయాలంటే రాజకీయ క్షేత్రమే సరైన వేదిక అని విశ్వసించి రాజకీయ ఆరంగేట్రం చేసి సాన పట్టిన వజ్రంగా ప్రజా సంకల్పానికి ప్రతిరూపంగా అవతరించారు. రాజ్యసభ సభ్యునిగా ప్రజా సమస్యలపై పార్లమెంటు వేదికగా తన గళాన్ని వినిపిస్తూ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీరు సుమారు 7 లక్షల రూపాయల సొంత నిధులతో బొత్తవరం మందిర నిర్మాణం చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. సేవా కార్యక్రమాలలో మగటం లేని మహారాజుగా కీర్తించబడ్డారు. వ్యాపార కేంద్రమైన, రాజకీయ రంగమైన, క్రీడా మైదానమైన, వేదిక ఏదైనా, స్థానం ఏదైనా మీ లక్ష్యం ఒక్కటే, మీ లక్ష్యం ఒక్కటే. ప్రజా సంకల్పం, ప్రజా సంక్షేమం,